శుభములు కలుగు నీకు. వెళ్ళొస్తామమ్మా. సరే అమ్మా, జాగ్రత్త. ఓకే అమ్మా, వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. బాయ్ అక్క. బాయ్ అక్క. జాగ్రత్త. బాయ్ అక్క. బాయ్. నువ్వంటే ప్రాణమని, నీతో నీ లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు నీరు తప్ప. హలో హలో, ఏమైంది చెప్పండి, ఎందుకు ఫోన్ చేశారు? నీతో మాట్లాడాలని. మరి మాట్లాడరే. నువ్వు నాకు నిజం చెప్తావా? ఏ, దేని గురించి? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? రేపు పెళ్లి కాబోతున్న అమ్మాయికి ఈ రాత్రి టైంలో కాల్ చేసి ఇలా ఎవరైనా మాట్లాడతారా? నేను మాట్లాడతాను. నా వారాహితో మాట్లాడతాను. మీకు అసలు బుద్ధుందా? లేదు. అవును, లేదు కాబట్టే ఇలా అడుగుతున్నారు. అవును వారాహి, అడుగుతాను. చెప్పు, ఒక్కసారి నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పు. ఆ ఒక్క మాటతో నీ జ్ఞాపకాలతో బతికేస్తాను. చెప్పు వారాహి, చెప్పు. నీకు అర్థం కావట్లేదు వారాహి. బాధ కన్నీళ్ల రూపంలో పూర్తిగా బయటికి వస్తేనే ఆ బాధ తీరిపోతుంది. కన్నీళ్లు గుండెల్లోనే పోగుబడిపోతే ఆ బరువు తట్టుకోలేనంతగా ఉంటుంది. వారాహి ప్లీజ్, ఒక్క మాట చెప్పు. నా జ్ఞాపకాలతో బతకాల్సిన అవసరం మీకేంటి? మీకు ప్రేమని పంచడానికి, తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించడానికి అక్కడ మీకు మనిషి ఉంది. ఆ తోడు మీకు ఏ జ్ఞాపకాలని గుర్తు చేసుకునే అవసరం రానివ్వదు. వారాహి, అవన్నీ మాట్లాడకు. నేను నిన్ను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?
లేదా అదొకటే చెప్పు. వరాహి, నువ్వు బాధపడుతున్నావు వరాహి. నీ బాధ నాకు తెలుసు. నాకిప్పుడు లాలిపాట పాడాలనుంది. అమ్మలు కన్నుళ్ళు తమ్మి పువ్వులు పుయ్య తలరిల్లు వెన్నెల్లు. ఆ వెన్నెలను మూసేనే కన్నీటి చల్లు, కన్నీరు రానీకు కరుగు నెడల్లు. ఏడవకు వెర్రి పాపాయి, ఏడిస్తే నీ కనులు నీలాలు కారితే నే చూడలేను. పాలైనా కారవే బంగారు కనుల. కానీ నిన్ను ఓదారుస్తుంటే నా కళ్ళలో నీళ్ళొస్తున్నాయి వరాహి. వరాహి ప్లీజ్ ఒక్కసారి చెప్పు. ఏం చెప్పను? మీ బాధని తీర్చడానికి ఏమని చెప్పను? ఏడవకు వెర్రి అబ్బాయి, ఏడిస్తే నీ కండ్ల నీలాలు కారితే నీ చూడలేను. పాలైన కారిని బంగారు కండ్ల అని నేను పాడనా? చిన్నప్పటి నుంచి ఎదుగుతూ మనం ఎన్నో ఆశలు పెంచుకుంటూ ఉంటాం. చిన్నతనంలో అమ్మ పాలు తాగాలనే ఆశ, పెరిగాక నాన్న ఒడి కావాలనే ఆశ, ఇంకా ఎదిగాక స్నేహితుల సాంగత్యం కావాలనే ఆశ, ఆ తర్వాత కోరుకున్న వాణ్ణి సొంతం చేసుకోవాలనే ఆశ. ఇలా ఎన్నో కోరికలు. అన్నీ తీరుతాయా? అనుకున్నవన్నీ జరుగుతాయా? జరగని వాటి గురించి అనవసరంగా ఆశలు పెంచుకోకూడదండి. ఆశ తీరదని తలుస్తూ ఉంటే ఇంకా బాధ ఎక్కువైపోతుంది. అందుకే కొన్ని కొంతవరకే కోరుకోవాలి. చాలు వరాహి, నాకిది చాలు. నాకు అర్థమైపోయింది నీ మనసు నిండా నేనే ఉన్నానని చెప్పి. రేపొద్దున నువ్వు పెళ్లిపీటల మీద కూర్చుంటున్నావనే బాధ నీ మాటలు గుర్తు చేసుకుంటూ మర్చిపోవడానికి ట్రై చేస్తాను. నాకి చాలు, నాకి చాలు వరాయి. నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాట రేఖ నుంచి నిన్ను వెనక్కి రప్పిస్తుందేమో అన్న భయమే లేకపోతే ఈ లోకమంతా వినిపించేలా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలని ఉంది. కానీ చెప్పలేను. చెప్తే ఖచ్చితంగా నువ్వు వచ్చేస్తావు, నా దగ్గరికి వచ్చేస్తావు. ఇప్పుడు నువ్వు వస్తే నేను పెళ్లి కూడా చేసుకోలేను. బిక్కీకి నా మీద చాలా కన్సర్న్ పెరిగిపోయింది. దాన్ని కన్సర్న్ అనడం కరెక్టేనా? ఇంకేదన్నా పేరు పెడితే బాగుంటుందా? అది ఇష్టం, ప్రేమ, అనురాగం, ఏంటో. విక్కీ మీద నాకెంత ఫీలింగ్ పడుతుందని నేను అస్సలు అనుకోలేదు. తనలో కూడా చాలా చేంజ్ వచ్చింది. నా మీద చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి తనకి. ఈ ఫీలింగ్స్ ఎంత బాగున్నాయో. ఎందుకేనేమో వారాహి అక్క భర్తతో జీవితం చాలా బాగుంటుందని చెప్పింది.
నిజంగా చాలా బాగుంది. జీవితాంతం ఈ ఫీలింగ్ ఇలాగే ఉండాలి. మనసులో అదేదో మాయ ఇదిగో తీసుకో. కనులలో నిశ్శబ్దం గోల వినబడింది అలా ఉలికి పడకే అంతిదిగా. ఇదేంటి? షర్ట్. అవును, నేనిచ్చిన షర్ట్ ఫిట్ చేయించుకొని వేసుకుంటానని చెప్పాడు. ఫిట్ చేయించుకోలేదా? వేసుకోబుద్ధి కాలేదా? ఇంకా ఆ షర్ట్ తొడుక్కొని నాకు చూపించలేదేంటి? అసలు ఏమైపోయాడు ఈ మనిషి? విక్కీ షర్ట్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడు? ఫిట్ చేయించుకోవడానికా? ఇప్పటి వరకు చేయించుకోకుండా ఏం చేస్తున్నాడు? ఇదేంటి, ఆ షర్ట్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాడు? కొంప తీసి రేఖకిచ్చి ఫిట్ చేయమంటాడా? రేఖ, అమ్మా, ఏంటి ఇద్దరు అంత సాడ్గా థింక్ చేస్తున్నారు? మేవెలా ఉంటే నీకెందుకు? నీకు నీ పెళ్ళాం తనతో సరదాలు ఉన్నాయి కదా. ఇక చెల్లెల జీవితం ఏమైపోతే నీకేంటి బాధ? రేఖ, అసలు నా మనసేంటో, నేను ఏ పని ఎందుకు చేస్తున్నానో ఏమీ తెలుసుకోకుండా ఎందుకు ఆవేశపడతావు? విక్కీ, నీకంటూ కొన్ని ఇష్టాలు, కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. నీ జీవితంలోకి ఒక కొత్త మనిషి వచ్చింది. మాకంటే తనే నీతో ఎక్కువ కాలం ట్రావెల్ చేస్తోంది. సో ఆబ్వియస్లీ నువ్వు తనతో క్లోజ్గా ఉండటంలో తప్పేమీ లేదు. అమ్మా, మీరు నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నారు. మీరు అనుకుంటున్నట్లు క్లోజ్గా ఉండడం లాంటివి ఏమీ లేవు. క్లోజ్గా లేకపోతే నీ చేతిలో హాసిని ఇచ్చిన షర్ట్ ఎందుకుంది? తనతో నువ్వు నీ గదిలో ఎవ్వరు చూడకుండా సరసాలు ఎందుకు ఆడతావు? అంటే రేఖ మాకు తెలియకుండా మేమేమేం చేస్తున్నామో అన్ని అబ్జర్వ్ చేస్తుందన్నమాట. నీ పెళ్ళాము గిఫ్ట్గా ఇచ్చిన ఆ షర్ట్ ని వదలకుండా పట్టుకుని తిరుగుతున్నావు. అది తీసుకొని అమ్మ ముందుకొచ్చావు. అది చూపించి ఇంకా అమ్మని బాధ పెడదావనా? కాదు, అమ్మని సంతోష పెడదామని. ఈ షర్ట్ చూసి అమ్మ సంతోషిస్తుందా? అవును, చాలా సంతోషిస్తుంది. చూస్తావా?
మారిపోయాను, హాసినిని ఇష్టపడుతున్నాను, వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నానని అనుకుంటున్నారు కదూ? అంటే ఈ షర్ట్ కాల్చేసి నువ్వు మారిపోలేదు అని హాసిని ఇష్టపడట్లేదని మాకు నిరూపించాలని అనుకుంటున్నావా? షర్ట్ కాల్చి నమ్మించాల్సిన అవసరం లేదు రేఖ. నార్మల్గా చెప్పి కూడా నమ్మించచ్చు. కానీ ఇన్ని రోజులు నాకు హాసిని మీదున్న కోపాన్ని తను ఇచ్చిన షర్ట్ మీద ఇప్పుడు చూపించా. నీకు హాసిని మీద నిజంగా ఇంత కోపం ఉందా విక్కీ? హాసిని మీద ఇన్ని రోజులు నేను చూపించిన కన్సర్న్ అంతా నటన. ఇదే నిజం. అయినా నీ కొడుకుని నీకు వ్యతిరేకంగా మార్చడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. అలాంటిది ఈ హాసిని 4 మంచి మాటలు చెప్పేసి నా మీద ప్రేమ చూపించేస్తే ఎలా అవుతుందమ్మా? ఇన్ని రోజులు నాలో మార్పు వచ్చినట్టు తనని నమ్మించాను. తనని ఇష్టపడుతున్నట్టు నటించాను. ఎందుకు నటించాలి? నీకు అంత అవసరం ఏంటి? 2 అవసరాలు. హాసినితో విడాకులు విడాకునిపించడం, వారాహిని కంట్రోల్ చేయడం. ఈ ఫోన్లో బటన్ నొక్కితే డైరెక్ట్గా చెవులున్న బ్లూటూత్లో అన్నీ వినిపిస్తాయి. మనకి నచ్చింది మాట్లాడచ్చు, మనకి నచ్చింది వినొచ్చు. రేఖ, జీవితానికి అడ్డంగా నిలబడ్డ వారాహిని కంట్రోల్ చెయ్యాలంటే ఇక్కడ హాసినిని మన చేతిలో బటన్లా మార్చుకోవాలి. పొగరబోతైన హాసినిని అలా మార్చుకోవాలంటే ప్రేమ ఒక్కటే దారి. అందుకే తనతో సాఫ్ట్గా మాట్లాడటం మొదలుపెట్టాను. తనకి నా మీద ఇష్టం పెరిగేలా చేసుకున్నాను. ఫైనల్గా తను నా మాట వినేలా చేసుకున్నాను. విడాకులు వద్దనిపించాను. నేను నీ జీవితం గురించి పట్టించుకోవట్లేదని నన్ను చాలాసార్లు తిట్టావు. నీ మాటలు నాకు బాధ అనిపించినా నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. ఎందుకంత బాధపడుతూ ఉండడం? నువ్వు నటిస్తున్నట్టు నిన్ను మాట్లాడుతున్నప్పుడే చెప్పేచ్చు కదా. చెప్పేయాలనే అనుకునేవాణ్ణి, కానీ నీకు నిజం చెప్పాలనుకున్న ప్రతిసారి హాసిని అక్కడికి వచ్చేది. దాంతో తన ముందు నిజం చెప్పలేక నటన కంటిన్యూ చేసేవాణ్ణి. తనని ఇంకా బాగా నమ్మించడం కోసం నాకు అస్సలు ఇష్టం లేకపోయినా తన వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడేవాణ్ణి. విక్కీ, నువ్వంతలా మనసుని కష్టపెట్టుకుని వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడటం ఎందుకు నాన్నా? హాసిని విడాకులొద్దన్న తర్వాత ఇంకా తనని
నీకు ఫేవర్గా మార్చుకోవాల్సిన అవసరం ఏముంది? విడాకులు క్యాన్సిల్ అన్న వెంటనే నువ్వు రిలాక్స్ అయిపోయి ఉండాల్సింది. నేను తనతో ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తే చాలా ప్రమాదం జరిగేదమ్మా. తను మళ్ళీ ఇమ్మీడియట్గా డివోర్స్ అప్లై చేసేది. నా మీద పూర్తిగా నమ్మకం పోయేది. నాకు మళ్ళీ నటించే అవకాశం ఉండేదే కాదు. అంతేకాదమ్మా, నిజంగా హాసిని విడాకులకెళ్తే ఖచ్చితంగా నేను చేసిన మోసానికి జడ్జి గారు వెంటనే విడాకులు మంజూరు చేసేసేవారు. అదే జరిగితే ఇంకా వారాహికి రఘుని చేసుకోవాల్సిన అవసరం ఉండదు, చరణ్కి రేఖని చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వారాహి, వారాహి, ఇంకొక్కసారి ఆలోచించమ్మా.